టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. మూడవ దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం. 56 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు. ప్రశాంతంగా ఎన్నికలకు అన్ని చర్యలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా ఉన్నాయి. ఎంపీ జితేందర్ రెడ్డి. అకాల వర్షాలకు అపార నష్టం. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్వత్రా డిమాండ్. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నిర్వహించనున్న ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో 541 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 58 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 483 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 1455 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాంతో పాటు 4962 వార్డులకు సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉండగా 878 వార్డులకు సంబంధించి ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇప్పటికే ప్రచారం ముగించిన అభ్యర్థులు ఆయా గ్రామాల్లో మద్యం డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 24 మండలాల్లో 56 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లుగా పోలీస్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు అత్యధిక ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు పోటీ తీవ్రత నెలకొంది. జాతీయ రహదారి పొడవునా ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థానాలపై కూడా ఆర్థిక స్తోమత ఉన్నవారు డబ్బులు మద్యం ఏరులై పారిస్తున్నారని సమాచారం. మూడో విడత ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు రెవెన్యూ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు టీజీ న్యూస్ కు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతమైన గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడో విడత ఎన్నికలకు అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 2 విడతలు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సక్సెస్ఫుల్ చేసిన అధికారులంతా కూడా మూడో విడత కీలకమైన తుదశకు మూడో విడతల్లో మొత్తం కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం భూత్పూర్ మండల కేంద్రంలోని హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఎంపీడీఓ ఆధారంలో కూడా మొత్తం ఎన్నికల సంబంధించి మొత్తం కూడా ఎన్నికల సిబ్బందికి ఏదైతే మెటీరియల్ ఇచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా భోజనం అనంతరం కూడా వీళ్ళంతా కూడా ఆయా గ్రామాలకు చేరుకొని రేపు ఉదయం జరగబోయే ఎన్నికలు కూడా సర్వం సిద్ధమని చెప్పారు. ప్రధానంగా ఇప్పటికీ ఈ మూడో విడత విషయానికి వస్తే మాత్రం 24 మండలాల్లో 541 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి ఉండగా దాంట్లో 58 ఏకగ్రీవం కావడంతో 483 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తానికైతే ఏదైతే 1455 సర్పంచులు పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 విడతల్లో గెలుపొందిన అభ్యర్థులు అదేవిధంగా ఈ మూడో విడత గెలుపొందే అభ్యర్థులు కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే కీలకమైన ఏదైతే మూడో దశలో ఉండే గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం కీలకమైన సెంటర్స్లో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే నేషనల్ హైవే 44వ జాతీయ రహదారి పైన ఉన్న గ్రామ పంచాయతీలు ఉండడం, అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలు ఏదైతే సంవత్సరానికి ₹1 కోటి ఇన్కమ్ ఉన్న గ్రామ పంచాయతీలు పోటీ పడబోతున్నాయి. ఈ మూడో విడతలో ప్రధానంగా చూసుకుంటే దేవరగార సంబంధించి అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే సంబంధించి కందూరు, ముసాపేట, అడ్డాకుల ఇవన్నీ కూడా రేపు జరగబోయే మూడో విడత ఎన్నికల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతూ ఉన్నారు. మొత్తానికి అయితే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ఒక సర్పంచ్ 25,000 వరకు మాత్రం ఖర్చు చేస్తుండగా ఇప్పటికే ఒక్కొక్క సర్పంచ్ దాదాపుగా 25 లక్షల వరకు కూడా ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. మద్యము అదేవిధంగా డబ్బు కూడా భారీ ఎత్తున పంచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే అధికారులు ఏదైతే మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా కఠిన బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. మేము మొబైల్ పెట్రోలింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల ఎస్పీలు పర్యవేక్షణ చేస్తూ ఆ సిబ్బంది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం భూత్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ గారు మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని కూడా ఎంపీడీఓని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు
ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకుంటారు? ఎంతమంది సిబ్బందిని మీరు ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి వినియోగిస్తున్నారు? ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు మూడవ విడత ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు భూత్పూర్ మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మొత్తం 170 పోలింగ్ స్టేషన్లు నాకు 170 పోలింగ్ స్టేషన్లో ఇప్పటి వరకు 340 మంది పోలింగ్ పార్టీ రిపోర్ట్ చేశారు. అందరికీ మెటీరియల్స్, బ్యాలెట్ పేపర్స్, కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. వీరికి గాను దాదాపు ఒక 100 మంది పోలీస్ పార్టీ అంటే 5 మొబైల్స్ పోలీస్ పార్టీ మాకున్నారు. తర్వాత 5 రూట్లను ఏర్పాటు చేశాము. ప్రతి రూటుకు 2 బస్సులు అలాట్మెంట్ కూడా చేయడం జరిగినది. ప్రతి రూట్కి ఒక జోనల్ ఆఫీసరు వీళ్ళు ప్రశాంతంగా సరియైన సమయం లోపల పోలింగ్ కేంద్రాల్లో రీచ్ అయ్యేటట్లు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఎన్నికల సిబ్బంది సంబంధించి ఎవరైనా రిపోర్ట్ చేయకపోవడం కానీ రాకపోవడం ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోవాలి? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము గట్టి చర్యలు తీసుకున్నామండి. ప్రతి ఒక్క పీఓ, ఏపీఓను పర్సనల్గా ఫోన్లు చేసి స్టేజ్ 2 ఆఫీసర్ ద్వారా వాళ్ళను పిలిపించాము. అందరూ 99% హాజరయ్యారు. ఒకరిద్దరు హాజరు కాని ఎడల వాళ్ళకి ఆబ్సెంట్ రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. అంతేకాకుండా వారి బదులు సబ్స్టిట్యూట్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది అయితే ఎన్నికల ఆఫీసర్ చెప్తున్నమాట. ప్రధానంగా ఇక్కడైతే భూత్పూర్ మండల కేంద్రాన్ని విషయానికి వస్తే 170 పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే 350 మంది సిబ్బందిని పంపించే విధంగా ఏర్పాటు చేయలేదని, మొత్తానికి అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 5 మొబైల్ వాహనాల పెట్రోలింగ్ కూడా ఈ మండల కేంద్రానికి ఉపయోగించడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఈ ఏదైతే చివరి దశలో ఏదైతే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఒక వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే హైవే పైన ఉన్న గ్రామ పంచాయతీలు ఉండడం, అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఉండడంతో ఒక పోటీ వాతావరణం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఒక పోటీ ఏర్పడడంతో పాటు ఇక్కడ కీలకమైన గ్రామ పంచాయతీలుగా చెప్పవచ్చు. ఏదైతే హైవే పక్కన ఉండడము, గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ కానీ ఇన్కమ్ ఎక్కువ సోర్సెస్ రావడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కంపెనీలు రావడము, హైవేకి ఉండడం వల్ల కంపెనీలు వచ్చే విధంగా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించింది, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆదాయం కూడా పెరగడంతో ఈ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున కూడా పోటీ ఏర్పడబోతుంది. మరోవైపు అలాంటి గ్రామ పంచాయతీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం ఎప్పటికప్పుడు కూడా సమస్యాత్మకమైన గ్రామ పంచాయతీలు ఏవైతేనో దాని ఆ గ్రామ పంచాయతీలో మొత్తం కూడా మొబైల్ పెట్రోలింగ్ ద్వారా ఆ గ్రామ పంచాయతీల పైన నిఘా పెట్టడము, ఇప్పటికే పోలీసు నిఘాలో ఆ గ్రామాలు ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే సమస్యాత్మకమైన ఇప్పటికే 100 పైన సమస్యాత్మకమైన గ్రామాలు గుర్తించడం జరిగింది. దానికి గాను మామూలుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే గ్రామాల్లో అయితేనేమో ఒక 3-4 సిబ్బందితోనే నడిపడం జరుగుతుంది. కానీ సమస్యాత్మకమైన గ్రామాల్లో మాత్రం ఎక్కువ సిబ్బందిని ఉపయోగించి అక్కడ నిఘా ఏర్పాటు చేయడం, అదేవిధంగా పెట్రోల్ మొబైల్ ఒకటి అక్కడే ఉంచడము, ఆ విలేజ్లో మొత్తం కూడా తర్వాత ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత 1 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక భోజన విమానం తర్వాత 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కౌంటింగ్ తర్వాత మొదటగా గ్రామ పంచాయతీ సంబంధించి వార్డు మెంబర్లను కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ కౌంటింగ్ అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కౌంటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే గెలుపొందిన అభ్యర్థులకు కూడా అక్కడే ధృవీకరణ పత్రం కూడా అధికారులు అందడం జరుగుతుంది. ఇంతో మొత్తం కూడా గెలుపొందిన తర్వాత కూడా అక్కడ ఓడిపోయిన వాళ్ళు కూడా ఇబ్బంది కాకుండా, గొడవలు సృష్టించకుండా కూడా ఆ గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు చేయడం జరుగుతుంది. దీన్ని మొత్తానికి అయితే చూసుకున్నట్లయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకవైపు ఎమ్మెల్యేలకు కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఒక్కొక్క గ్రామంలో కూడా ఒక అధికార పార్టీకి సంబంధించిన అనుచరులే మొత్తం కూడా 3-4 రెబల్స్గా నిలబడడం కూడా ఎమ్మెల్యేలకు ఒక కత్తి మీద సాముల ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక పృష్టి అయితే తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. తాము చెప్పిన అభ్యర్థి గెలుపొందే విధంగా కూడా ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించడం, వారి తరఫున కూడా హామీలు ఇవ్వడం, గ్రామాలలో కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మొత్తానికి అయితే ఒక హాట్ టాపిక్గా ఈ 3వ విడత సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు కూడా
మారడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఆ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి ఒక్కొక్క సంవత్సరంలో కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీ మాత్రం లక్షలలో ఇప్పటికే అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. నిన్నటి వరకు అయితే ఏదైతే ప్రచారం ముగిసిన అనంతరం కూడా లోపల మొత్తం కూడా ఓటర్లను ప్రభావితం చేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి నయాన భయాన ఇచ్చేసి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కూడా ఈ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే మొత్తం మద్యం ఏరులై పారుతుందని చెప్పవచ్చు. మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా డబ్బు ప్రభావం అదేవిధంగా మొత్తం కూడా ప్రభావం అయితే ఈ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. భూత్పూర్ మండల కేంద్రం నుంచి కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, ఓటు స్టూడియో. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల మేరకు నిధులు అవసరం ఉంటాయని, అందువల్ల బడ్జెట్ కేటాయింపులు కూడా రాష్ట్రాలకే వదిలివేయాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ పక్ష నాయకుడు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. తన గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులను వెచ్చించాల్సి ఉంటుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు విభజించి బడ్జెట్ను కేటాయించినట్లయితే ప్రజలకు మరింత న్యాయం చేకూర్చే అవకాశం ఉంటుందని అన్నారు. రిజర్వేషన్ల విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అగస్టా, రాఫెల్ లాంటి కుంభకోణాలు సామాన్యులకు అవసరం లేదని, ఆర్థికంగా వెనుకబాటు అనే అంశం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నట్టు నటించి దేవీలాల్, చరణ్ సింగ్ లాంటి నేతలు పదవులను అలంకరించారు తప్ప రైతులకు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే రైతు పక్షపాతి అని జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎప్పటి నుంచి అయితే ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ పాలన ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రజల ప్రగతి వదిలిపెట్టిండ్రు, ప్రజలకు ఏం చేయాలనేది వదిలిపెట్టిండ్రు. ఎప్పుడైనా కానీ వాళ్ళ గత 5 సంవత్సరాలు మనం చూస్తే పార్లమెంట్లో మేము కూర్చొని చూస్తే ఇక్కడ నుంచేమో వాళ్ళు మీరు అగాస్టా మీద పైసలు తిన్నారని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు, వీళ్ళేమో రాఫెల్ మీద మీరు పైసలు తిన్నారని చెప్పి వాళ్ళు చేస్తారు. కామన్ మ్యాన్కు అసలు రాఫెల్ గురించి కానీ అగస్టా గురించి కానీ ఏమి వాళ్ళకు అవసరం అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఈ 2 రాజ్యాలు ఏవైతున్నాయో 70 సంవత్సరాలు మనకు వచ్చిన ఇండిపెండెన్స్లో ప్రజల ప్రగతి మీద ఒకవేళ వాళ్ళు చూస్తుంటే ఇవాళ అసలు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే సెక్షన్ వచ్చేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దానికి మళ్ళీ నేను 10% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఏ విధంగా అయినా కానీ చిన్న రాష్ట్రంగా 4.5 సంవత్సరాలనే ఆభరించిన ఈ తెలంగాణ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మైల్ స్టోన్గా ఓ ప్రగతి బాటలో ఏ విధంగా వెళ్ళాలనేది ఇవాళ నేర్పిందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఆల్రెడీ మనం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నా. అక్కడ జడ్చెల్లా నుంచి మన దాదాపు మర్కల్ దాకా యూనివర్సిటీ దాకా డబల్ రోడ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్. అంటే మన అప్రోచ్ కూడా బాగలేదు. అప్రోచ్ కూడా మీరు చూస్తే చాలా గుంతలు ఉన్నాయి, చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి, డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కాకుండా అందమైన రోడ్డు మనం ఏదైతే ఉందో అతి త్వరలోనే అంటే 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు, అది ఫిబ్రవరి 6వ తారీఖు నాడు అది టెండర్ కూడా పూర్తి అవుతుంది. అతి త్వరలోనే ఆ రోడ్డు కూడా అప్రోచ్ రోడ్డు కూడా మనకు పెరిగితే మహబూబ్నగర్ జిల్లాకు అందం. కలెక్టర్ ఆఫీస్ మీదకి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా కూడా చూసి చాలామంది కూడా బిజినెస్ వాళ్ళ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా డబ్లింగ్ ఆఫ్ ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ పనులు కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మళ్ళీ నా అజంప్షన్స్ ప్రకారం తప్పకుండా పని చేసే రీజనల్ పార్టీలకే ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారని చెప్పే నమ్మకం నాకు ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రీజనల్ పార్టీస్ విల్ ప్లే ఏ కీ రోల్
ఇన్ ద నెక్స్ట్ గవర్నమెంట్ 2019. కానీ ఇప్పటికున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నత్తనడక నడుస్తున్నది. ప్రజల కోసం పని చేయట్లేదు, ఖాళీ భాషణల కాడికే వాళ్ళు స్థిమితమైపోయిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. నేషనల్ పార్టీస్ రోల్ అయిపోయిందని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. వనపర్తి జిల్లాలోని వివిధ మండలాల్లో గల 28 గ్రామ పంచాయతీలకు 232 వార్డు సభ్యులకు 3వ దశ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టులు, 44 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన 23 సర్పంచ్ పదవులకు 179 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. 4 జోన్లుగా విభజించి 6 రూట్లలో ఎన్నికల అధికారులను నియమించారు. పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల పరిధిలో 223 మంది ప్రొసీడింగ్ అధికారులు, 315 మంది ఎన్నికల అధికారులను నియమించగా 162 మందిని రిజర్వ్లో ఉంచారు. మీకు ఓపీ ఎంత రిక్వైర్మెంట్? 20 మంది కావాలి. ఇద్దరు వచ్చిన చూడు ఇక్కడ ఏం కాదు. ఓకే. రాష్ట్ర ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో పెబ్బేరు మరియు శ్రీరంగం మండలాల్లో 21 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకి ఎన్నిక నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకి శ్రీరంగాపూర్లో 8 గ్రామ పంచాయతీలు ఒకటి యునానిమస్ అయింది, 107 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా పెబ్బేరులో ఉన్న 18 గ్రామ పంచాయతీ 20 గ్రామ పంచాయతీలో 4 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయినాయి. 16 వాటికి మనం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో కల్పించడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ కావాల్సిన పోలింగ్ పర్సన్ కూడా అందరూ ఇక్కడ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 2 గంటల వరకు పూర్తిగా రిపోర్ట్ చేస్తారు. వీళ్ళందరినీ 2 నుంచి 3 గంటల మధ్యలో ఇక్కడి నుంచి తరలించి ఆయా గ్రామ పంచాయతీల్లో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి చేర్చడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సజావుగా చేశాము. అందరి సహకారంతో ఎన్నికలు చక్కగా నిర్వహించి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి
తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సతీమణి సోనాల్ షా జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఆలయాలను సందర్శించారు. ఆమె జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఆమె వెంట రాష్ట్ర బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు హరిబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవదత్యధనుస్తగం సహస్రాఖ్యేషు విద్యంతనక్కభర్జినో విశల్య భాణభాగం యాతే ధర్మే దృష్టమహస్తే భూమదేదన నమస్తే అస్త్వాయుధాయ నాథదాయ దుష్టమే పరిదేదన్మనో హేతిరస్మాన్ రణక్త విశ్వద శంభవేన తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. హర నమః పార్వతీపతయే హర మహాదేవ హర విద్యాధికానందగర్భో మంగళ మహనీరాజనదీపం. అరకులోయలోని వాతావరణ పరిస్థితులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తుంగభద్ర నదీ తీరంలో ఉన్న అనేక ప్రాంతాలతో పాటు అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈశాన్య గాలులకు తోడు అకాల వర్షాల మధ్య ఉదయం 9 గంటలు అవుతున్నా మంచుతెప్పలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలను సైతం గుర్తించలేనంత ఘనంగా పొగమంచు పేరుకుపోయి ఉంది. దీంతో ఈ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉండే అరకు, కులు మనాలి ప్రాంతాల వాతావరణం ఇక్కడ కనిపిస్తుందని జోగులాంబ శక్తిపీఠానికి వచ్చే ప్రజలు అంటున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉండడం కనిపిస్తుంది. మొత్తంగా రైతులకు, ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల వాసులు మాత్రం వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పాలమూరు రైతన్నలు అపారంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి పెసర, కంది, వేరుశెనగ, వరి ధాన్యాలను పండించారు. చాలా ప్రాంతాల్లో వరి పంటలు కోసి ధాన్యాన్ని విక్రయించేందుకు నిల్వ ఉంచగా ఎండుమిర్చి, పెసర, కంది, వేరుశెనగ పంటలు మరో 2 రోజుల్లో చేతికి వచ్చే దశకు చేరుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో 3 రోజుల పాటు అకాల వర్షాలు కురవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా పంటలు పూర్తిగా నీటిలో తడిసి తీవ్ర నష్టం సంభవించింది. అలంపూర్, గద్వాల్, మానవపాడు, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి రైతులు మిర్చి పంట సాగు చేశారు. వందలాది ఎకరాల్లో మిర్చి పంట అకాల వర్షాలకు నీట మునగగా అప్పటికే కోసి ఆరబెట్టేందుకు ఉంచిన మిర్చి సైతం వర్షపు నీటిలో తడిసి రంగుమారడంతో రైతన్నలు అపారంగా నష్టపోయారు. వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, నారాయణపేటలోని పలు ప్రాంతాల్లో పండించిన వరిధాన్యం కోసి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో భద్రపరుచుకున్న వరిధాన్యం కూడా ఈ వర్షాలకు తడిసి రంగుమారడంతో తమకు కనీస మద్దతు ధర కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. అరకొరగా నీటి లభ్యత ఉండడం వల్ల ఆరుతడి పంట అయిన వేరుశెనగను పండించామని, సరిగ్గా 2 రోజుల ముందు అకాల వర్షాలు కురవడం, పొలాల్లోనే నీరు నిలిచిపోవడం వేరుశెనగకు మొలకలెత్తాయని, పక్కకు ఉంచిన వేరుశెనగ నీటిలో తడవడం వల్ల నల్లగా మారిందని, ఆయా పంటను విక్రయించేందుకు తాము సిద్ధపడినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు వర్షం నీటిలో తడవడం వల్ల పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిల్లా రైతాంగం దీనంగా వేడుకుంటున్నారు. వనపర్తి, పెబ్బేరు, అలంపూర్ ప్రాంతాలకు చెందిన వ్యవసాయాధికారులు ఆయా ప్రాంతాల్లో సంభవించిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందించేందుకు ప్రయత్నిస్తుండగా ఇతర ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు కనీసం నష్టం అంచనా వేసేందుకు కూడా ముందుకు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం అందించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యల శరణ్యం అంటున్నారు జిల్లా రైతన్నలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడవ దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం. 56 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు. ప్రశాంతంగా ఎన్నికలకు అన్ని చర్యలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా ఉన్నాయి. ఎంపీ జితేందర్ రెడ్డి. అకాల వర్షాలకు అపార నష్టం. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్వత్రా డిమాండ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.